మరోసారి యుగాంతంపై చర్చించారు సైంటిస్టులు. 2012లో ఇలాంటి పుకార్లే వచ్చాయి. అయితే ఎలాంటి వాస్తవం లేదనే విషయం స్పష్టమైంది. అయితే ఈసారి మాత్రం యుగాంతం తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే భూమి 6వ యుగాంతంలోకి ప్రవేశించిందని చెప్తున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ నేషనల్ ఆటోనోమా డి మెక్సికో, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన బయోలాజికల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిసాయి. భూమిపై చోటు చేసుకుంటున్న పరిణామాలు త్వరలో జీవ వినాశనానికి దారితీస్తాయని కనుగొన్నారు. 1900 నుండి 2015 వరకు జరిగిన వివిధ పరిశోధనల్లో భూమిపై 27,600 వెన్నుపూస కలిగిన జాతులుండేవన్నారు ఎకాలజీ ప్రొఫెసర్ గెరార్డో సెబల్లోస్. ప్రస్తుతం వీటిలో సగానికి పైగా జాతులు అంతరించిపోయాయన్నారు. 177 క్షీరద జాతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. భౌగోళికంగా జరుగుతున్న మార్పుల కారణంగా ఆయా జాతులు అంతరించే దశకు చేరాయని తెలిపారు. భూమిపై సహజంగా కలిగే మార్పులు, విపత్తులకు ఇప్పుడు మానవుడు కూడా సాయం చేస్తున్నాడని అన్నారు. మానవుడు తమ స్వప్రయోజనాల కోసం భౌగోళిక స్వభావం మార్చివేస్తున్నాడని, ఫలితంగా భూతలంపై కాలుష్యం, ప్రమాదకర రసాయనాలు, వ్యాధులు వ్యాపించి క్రమేణా జాతులు నశిస్తున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఇది మానవాళి అంతానికి దారితీయవచ్చని, భారీ విపత్తులను చేతులారా కొంతెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 6వ యుగాంతంలోకి ప్రవేశించామని, ఇప్పుడు మనం ప్రాణాపాయానికి చాలా దగ్గరలో ఉన్నామని తెలిపారు గెరార్డో సెబల్లోస్. దాదాపు 4.5 బిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన భూమిపై ఇప్పటికే 5 యుగాంతాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.